హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇన్ తెలుగు పార్ట్ 5. మనం లాస్ట్ పార్ట్లో టెక్స్ట్ని యూజ్ చేసి టెక్స్ట్కి కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేసాము. అండ్ ఈరోజు వచ్చేసి మనము లింక్స్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చూద్దాము. ఎలా వస్తుంది, ఎలా డిఫరెంట్ ఉంటుంది అనేది. లింక్స్ దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లింక్స్ అంటే ఏముంటాయి అంటే విజిటెడ్ లింక్ ఉంటుంది, యాక్టివ్ లింక్ ఉంటుంది, అండ్ అలాగే అన్విజిటెడ్ లింక్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ 3 లింక్స్ని ఎలా చేంజ్ చేయాలి అనేది మనం చూసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంటుందండి, లింక్. ఒక లింక్ అయితే ఏ కలర్లో కనిపించాలి, అండ్ యాక్టివ్ లింక్ అయితే ఏ కలర్లో ఉండాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి విజిటెడ్ లింక్ అయితే ఏ కలర్లో ఉండాలి. ఈ మూడింటిని మనము HTMLలో బాడీ ట్యాగ్లో కూడా అప్లై చేస్తాము. బట్ బాడీ ట్యాగ్లో అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ వెబ్ పేజ్లో ఉన్న టోటల్ లింక్స్కి సేమ్ కలర్ అప్లై అవుతుంది. అలా కాకుండా మనకు కావాల్సిన ప్లేస్లో మనకు కావాల్సిన కలర్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే మనము ఈ CSSని యూజ్ చేస్తాము. చూడండి, ఇప్పుడు నేను వీటిని యూజ్ చేసి లింక్స్ని మనము ఇలా అప్లై చేస్తామని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొన్ని లింక్స్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఏం లింక్స్ లేవండి, నేను ఒక లింక్ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక లింక్ని క్రియేట్ చేశాను. ఆ లింక్ పైన ఏమున్నదంటే క్లిక్ మీ అని ఇస్తున్నాను, క్లిక్ హియర్ అని ఇస్తున్నాను. ఓకే, Ctrl+S సేవ్, రన్, లాంచ్ ఇన్ క్రోమ్. చూడండి, ఈ స్టైల్స్లో నేను తీసేస్తున్నాను. Ctrl+S సేవ్, చూడండి, మనకు బై డిఫాల్ట్గా అయితే ఇలా వచ్చేస్తుందండి. ఒక లింక్ కలర్ అనేది బ్లూ కలర్లో వచ్చేసి ఇలా అండర్లైన్తో వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ లింక్, యాక్టివ్ లింక్, విజిటెడ్ లింక్స్ని మనకు కావాల్సిన స్టైల్స్లో చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఈ బాడీ అని ఉంది కదా, బాడీ అని కాకుండా మనము ఏ అని ఉందని తీసుకున్నాం అనుకోండి, అది యాక్టివ్ లింక్ అవుతుంది. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. ఇక్కడ HTMLలో అయితే ఏ అని తీసుకుంటే యాక్టివ్ లింక్, వి అని తీసుకుంటే విజిటెడ్ లింక్, మామూలుగా లింక్ అని తీసుకుంటే లింక్ అయిపోతుంది కదా. ఇక్కడ అలా కాకుండా సపోజ్ ఇప్పుడు నేను ఏ అని తీసుకున్నాను. ఏ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఏని తీసుకున్నాను, దానికి అప్లై చేయాలి. ఏ అనేది అంటే టోటల్ లింక్స్కి ఏ కలర్ ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్. నేను చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇన్ని రోజు ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్లో, ఫోర్త్ పార్ట్లో తెలుసుకున్న విషయాలు నేను అన్ని ఈరోజు అప్లై చేసి చూపిస్తాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఎల్లో అని ఇస్తున్నాను. Ctrl+S సేవ్, అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో వచ్చేసింది మనకు లింక్కి. ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు నేను టోటల్ ఏని యూజ్ చేసి లింక్స్ కన్నింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో రావాలని అప్లై చేసేసాను. ఓకే, బట్ ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఏలోని ఓన్లీ లింక్స్కి, అంటే విజిటెడ్ లింక్ కాకుండా, యాక్టివ్ లింక్ కాకుండా లింక్స్ ఉంటాయి కదా, ఓన్లీ లింక్స్కి మాత్రమే సపరేట్ కలర్ రావాలి అనుకున్నప్పుడు ఎలా అంటే చూడండి, ఏ అని తీసుకొని దాని పక్కన లింక్ అని తీసుకోవాలి. అప్పుడు మనము ఏ అంటే యాంకర్ ట్యాగ్లోని లింక్స్కి అప్లై చేస్తున్నాం అన్నమాట ఇది. సో నేను ఏం కలర్ తీసుకోవాలంటున్నా, కలర్ వచ్చేసి నాకు రెడ్ కలర్లో రావాలి. రెడ్ కలర్. Ctrl+S సేవ్, అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. మనకి ఇక్కడ హిస్టరీ ఇంతకుముందు ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అది చేంజ్ కావట్లేదు. నేను హిస్టరీ డిలీట్ చేస్తాను. హిస్టరీ డిలీట్ చేస్తే మనకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హిస్టరీ డిలీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ టోటల్గా ఆ పేజ్ అనేది అన్విజిటెడ్ లింక్ కిందకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను దానికోసం క్లియర్ చేస్తున్నాను హిస్టరీని. కొంచెం లేట్ అవుతుంది, మన హిస్టరీ ఎంత ఉందో అదంతా డిలీట్ కావడానికి. సో చూడండి, హిస్టరీ అనేది డిలీట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా మనకు ఆ లింక్ కలర్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఎందుకంటే మనము ఏ లింక్ అనేసి కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసాము కాబట్టి ఇక్కడ లింక్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు నేను యాక్టివ్ లింక్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఏ ఇచ్చేసి యాక్టివ్ అని ఇవ్వాలి.
ACTIV యాక్టివ్ అంటే యాక్టివ్ కలర్ లింక్ అనమాట. అంటే ఇప్పుడు మనము దానిపైన క్లిక్ చేసినప్పుడు ఏ కలర్లో రావాలి అనేది అది. ఆ కలర్ వచ్చేసి నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. మనం క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్లోకి రావాలి. అండ్ అలాగే విజిట్ చేసిన లింక్కి అయితే నాకు వచ్చేసి కలర్ ఏం రావాలి, గ్రీన్ రావాలనుకుందాం. అండ్ బ్లాక్ పెట్టేస్తాను. లేకపోతే అన్విజిటెడ్ లింక్ అయితే రెడ్ కలర్లో రావాలి, విజిటెడ్ లింక్ అయితే బ్లాక్ కలర్లో రావాలి, యాక్టివ్ లింక్ అయితే బ్లూ కలర్లో రావాలి. ఓకే, Ctrl+S సేవ్. అండ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి అన్విజిటెడ్ లింక్ కాబట్టి రెడ్ కలర్లో ఉంది. అండ్ దానిపైన క్లిక్ చేయగానే చూడండి బ్లూ కలర్లోకి వెళ్ళిపోతుంది. అదే యాక్టివ్ లింక్ అనమాట. ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఉన్నది యాక్టివ్ లింక్. అండ్ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చేసినప్పుడు చూడండి ఆ లింక్ అనేది బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా మనము ఇలా డిఫరెంట్గా CSSని యూజ్ చేసి మనం లింక్స్కి సపరేట్గా డిజైన్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ముందు క్లాస్లో మనం ఒకటి తెలుసుకున్నాము. అదేంటంటే టెక్స్ట్ డెకరేషన్ అని ఒకటి నేర్చుకున్నాము. టెక్స్ట్ డెకరేషన్ దీంట్లో అండర్లైన్ అనేది ఒకటి ఉంటుంది, స్ట్రైక్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ నన్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఓవర్లైన్ అని ఉంటుంది. సో మనం వాటిని ఇప్పుడు అప్లై చేస్తున్నాం. ఒక టెక్స్ట్ డెకరేషన్ నన్ అని చేస్తున్నాను నేను. Ctrl+S సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఇది లింక్ ఓకే, కానీ బట్ దాని కింద అండర్లైన్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలా కూడా మనము CSSని యూజ్ చేసి మనం ఎక్స్ట్రా స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇది లింక్ కానీ అండర్లైన్ అనేది తీసేసాను. ఎందుకు అంటే మనం ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అనేది నన్ను ఇచ్చేసాను కాబట్టి అది అలా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే HTMLలో లేకుండా CSSలో మాత్రమే ఉన్నది ఏంటంటే ఒకటి లింక్కి సంబంధించిన ప్రాపర్టీ HOVR. అంటే ఇది ఏంటంటే మీరు ఆ లింక్ పైకి వెళ్ళగానే ఆ లింక్ ఏం కావాలి అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాము. ఆ లింక్ పైకి వెళ్ళగానే అంటే మనం ఇప్పుడు నేను క్లిక్ చేయకుండా ఆ లింక్ దగ్గరికి నా మౌస్ని తీసుకెళ్ళేసరికి ఆ లింక్ కలర్ అనేది నాకు చేంజ్ కావాలి. సో ఇప్పుడు నేను ఇచ్చేసాను పింక్ కలర్ చేంజ్ కావాలండి. Ctrl+S సేవ్. బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి నేను ఆ లింక్ పైకి వెళ్ళగానే అది ఆటోమేటిక్గా పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. చూడండి మనం క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది ఆ లింక్. మనం ఇక్కడ ఈ హోవర్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మౌజ్ అనేది మనము అక్కడికి తీసుకెళ్ళగానే ఆ కలర్ నాకు చేంజ్ కావాలి అని చెప్తున్నాం అన్నట్టు. ఈ మౌజ్ అనేది ఆ లింక్ పైకి వెళ్ళగానే ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ప్రీవియస్ క్లాస్లో యూజ్ చేసిన కొన్ని స్టైల్స్ని ప్రాపర్టీస్ని మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి హోవర్ అంటే ఏంటి, మౌస్ అనేది ఆ లింక్ పైనకి వెళ్ళినప్పుడు మనకు చేంజెస్ రావాలి అని ఇస్తున్నాం. దాంట్లో నేను ఫాంట్ సైజ్ కూడా నేను చేంజ్ ఇస్తున్నాను. చూడండి ఫాంట్ సైజ్ వచ్చేసి నాకు X లార్జ్ కావాలి. నాకు ఆ లింక్ అనేది సైజ్ పెరగాలి. నాకు ఆ మౌస్ అనేది దాని దగ్గరికి వెళ్ళగానే Ctrl+S సేవ్. అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినాను. చూడండి ఈ మౌస్ని దాని పైనకి తీసుకెళ్ళగానే చూడండి ఆ లింక్ సైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇలా మనము ఇలాంటి ప్రాపర్టీస్ని ఓన్లీ CSSని యూజ్ చేసి మాత్రమే అప్లై చేయగలం. HTMLలో ఇలాంటి ప్రాపర్టీస్ ఉండవు. సో దానికోసం హోవర్ అని తీసుకుంటాం ప్రాపర్టీస్ని అప్లై చేయడానికి. అండ్ ఇక్కడ చూడండి మీరు ఇంకొకటి కూడా మనము లింక్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ వచ్చేసాం కదండి. ఎల్లో కలర్ వచ్చేసాం బ్యాక్గ్రౌండ్. అండ్ నాకు నేను అక్కడికి వెళ్ళేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నాకు చేంజ్ కావాలి అనుకున్నాం అనుకోండి. ఆ మౌస్ని అక్కడికి తీసుకెళ్ళగానే నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లో ఉంది కదా, ఎల్లో నుండి నాకు ఆక్వా కలర్కి చేంజ్ కావాలనుకున్నాం. Ctrl+S సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎల్లోనే ఉంది. బట్ నేను ఈ మౌస్ని అక్కడికి తీసుకెళ్ళగానే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆక్వా అవుతుంది, అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అవుతుంది, అండ్ టెక్స్ట్ సైజ్ వచ్చేసి పెరిగిపోతుంది. ఇలా మనం ఒకే దానికి డిఫరెంట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం హోవర్ అని యూజ్ చేస్తాం. ఇలా మనకు కావాల్సిన స్టైల్స్ని మనకు కావాల్సిన విధంగా మనం దీన్నైనా అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ని ఫాంట్ని అప్లై చేసుకోవచ్చు, టెక్స్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు చూసిన సెకండ్ పార్ట్లో చూసిన బ్యాక్గ్రౌండ్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.